రైతన్న తీవ్ర నష్టానికి తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరిగింది. నిన్న సుమారు 15 నుంచి 18 గ్రామ పంచాయతీల పరిధిలో జరిగినటువంటి నష్టాన్ని పర్యవేక్షిస్తూ వివిధ గ్రామ పంచాయతీల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మేము 10,000 ఇస్తాం, మీరు ఢిల్లీకి పోయి 10,000 తీసుకురారి, చిన్న పోరగాళ్ళు మాట్లాడుకున్నట్టు 5-6 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులుగా చేస్తున్న వాళ్ళు, ఆర్థిక మంత్రులు కూడా అట్లా మాట్లాడడం అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం. కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింద 3,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆ డబ్బులలోంచి పోయిన మొన్న మార్చి నెలలో వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల లోపల ఇట్లే పంట నష్టం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు తిరిగి ప్రతి ఎకరాకి 10,000 చొప్పున ఒక జీవో విడుదల చేశారు. ఆర్థిక మంత్రి గారు మీకు ఆ జీవో మీ దృష్టిలో ఉందని నేను అనుకుంటున్నాను. ఆ జీవోలో కేంద్రం ఇస్తున్నటువంటి డబ్బులు, ఎన్డీఆర్ఎఫ్ డబ్బుల గురించి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవోలో చాలా స్పష్టంగా ఉంది. మీరు పొద్దుగాలైతే దుబ్బాకకు వచ్చి ఆర్థిక మంత్రి అంటే ఒక దుబ్బాకకే ఆర్థిక మంత్రి అయినట్టు, పొద్దుగాలైతే దుబ్బాక ప్రజలు చెప్పినటువంటి తీర్పు ప్రజాస్వామ్యం కాదన్నట్టు రఘునందన్ రావు మీద మీరు చేసేటువంటి యుద్ధాన్ని నేను స్వాగతిస్తున్నా. కానీ రైతులకు అన్యాయం జరిగితే రైతులకు పై చాలా స్పష్టంగా ఉంది. మీరు పొద్దుగాలైతే దుబ్బాకకు వచ్చి ఆర్థిక మంత్రి అంటే ఒక దుబ్బాకకే ఆర్థిక మంత్రి అయినట్టు, పొద్దుగాలైతే దుబ్బాక ప్రజలు చెప్పినటువంటి తీర్పు ప్రజాస్వామ్యం కాదన్నట్టు రఘునందన్ రావు మీద మీరు చేసేటువంటి యుద్ధాన్ని నేను స్వాగతిస్తున్నా. కానీ రైతులకు అన్యాయం జరిగితే రైతులకు పైసలు ఇయ్యని అడిగేందుకు ఊర్ల పొంటి తిరుగుతుంటే కూడా మీరు రాజకీయ కోణం లోపల విమర్శలు చేయడం అనేది మీ స్థాయికి తగదు. మీ స్థాయిని మీరు తగ్గించుకోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మీరైనా మేమైనా ఎవరమైనా అన్నం పెట్టేది రైతన్న కాబట్టి ఆ రైతన్న కష్టం వచ్చినప్పుడు నిజాయితీగా ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో ఫీల్డ్ స్థాయి లోపల జరిపి రైతులకి నష్టపరిహారం ఏమని మేము మాట్లాడుతూ ఉంటే ఇదేదో వేరే దేశంలో ఉన్నట్టు, ఎమ్మెల్యేని కలవడానికే మీకు ఇష్టం లేనట్టు, ఎమ్మెల్యే ఎదురుగా వస్తుంటే కార్లు ఎక్కిపోవడం, ఇట్లా మీలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చేయడం అనేది మీ స్థాయిని మీరు తగ్గించుకున్నట్టు అవుతుంది. ఇది గౌరవం కాదు, సాంప్రదాయం కాదు. నేను చాలా బాగా మాట్లాడుతాను, ఏ భాష అయినా మాట్లాడగలుగుతాను. నేను తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగి అని చెప్పి వచ్చినోడిని. నా గెలుపును జీర్ణించుకోలేక పొద్దుగా లేవగానే దుబ్బాకనేదో భారతీయ జనతా పార్టీకి ఏదో చేస్తామని తిరిగితే మీరు ఇట్లాంటి తిరుగుడు వల్ల, ఇట్లాంటి మాటల వల్ల రైతన్నుల దృష్టి లోపల పలసనవుతారు. కాబట్టి కొంచెం మర్యాదగా మాట్లాడితే మీకు మర్యాద ఉంటుంది. లేదు ఇదే భాషను కంటిన్యూ చేద్దాం అనుకుంటే మేము కూడా కంటిన్యూ చేస్తాం. కానీ సమస్య రైతుల్ని, నష్టపోయింది రైతులు, నోటికాడికి వచ్చినటువంటి బువ్వ పోయింది, రాళ్ళు పడి వడ్లు రాలిపోయి రైతన్న కష్టంలో ఉంటే రఘునందన్ తిట్టేందుకే ఎక్కడ నష్టం జరిగింది, ఏం జరిగిందో వాళ్ళకి పనులు చేయండి. ఇగో హిందూ ప్రియాలకు వచ్చినాం, సమస్యలు ఏమున్నాయో విన్నాం. వీడికి 2 అంగన్వాడీలు కావాలి, సాతనైతే 2 అంగన్వాడీలు శాంక్షన్ చేసి సాయంత్రం జీవో పంపి, అది సంస్కారం అంటారు. అట్లా పార్టీలు జెండాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళా కొట్లాడుకుందాం. ఇంకా 9 నెలలు 8 నెలలు ఉన్నాయి కదా, అప్పుడు మళ్ళా కొట్లాడుకుందాం. మీకు షోకుంటే మీరు వద్దురు, ఇంకెవరికన్నా షోకుంటే వాళ్ళు వద్దురు, లేదా నన్ను రమ్మంటే నేను వస్తా, ఎట్లా రాసి ఉంటే అట్లా కొట్లాడుకుందాం. కానీ రైతులకు జరిగినటువంటి నష్టం విషయంలో నేను 10,000 ఇస్తా, కిషన్ రెడ్డిని 10,000 తెమ్మను, ఎడికెళ్ళి తెస్తున్నావు, హరీషాన్ని తోటపల్లికి వెళ్ళి తెస్తున్నావు 10,000. గవర్నమెంట్ ఇస్తుంది పైసలు, రాష్ట్రంలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ఇవ్వాలి. మేమే ఇస్తున్నాం ఎడికెళ్ళి ఇస్తున్నావు అన్న? కేసీఆర్ గారి ఫామ్ హౌస్ నుంచి లేకపోతే తోటపల్లికి వెళ్ళి మీరు ఏమైనా భూములు అమ్ముకొని తెచ్చిస్తున్నారు? ప్రజలు కట్టినటువంటి పన్ను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, మంజూరు చేయాల్సింది ముఖ్యమంత్రి, సంతకం పెట్టాల్సింది నువ్వు ఆర్థిక మంత్రి. పైసలు తెచ్చిమంటే బీజేపీ అని అడుగురి. ఇక మరి మాకే ఇచ్చేయరు, అధికారం మాకు ఇచ్చి మీరు దిగిపోరు. ఇక చేత కాదని మేము తెచ్చిస్తాం. నేను నిన్న ఎక్కడ కూడా రాజకీయం మాట్లాడలేదు మిస్టర్ హరీష్, నువ్వే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి, దుబ్బాక నియోజకవర్గ ప్రజల్ని తప్పు చేసి మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి, నియోజకవర్గంలో ఉన్న రైతుల్ని కించపరిచేలా మాట్లాడుతున్నావు కాబట్టి, పోయి కిషన్ రెడ్డిని 10,000 తీసుకురా అని మాట్లాడతాడు. రేపు నువ్వు దిగిపోయినాక నేను చెప్తాను నీ సంగతి ఏందో. అందుకని అధికారంలో ఉన్నప్పుడు నోరు దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మంత్రి హరీష్ గారికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇది మేము మంచితనంతో చెప్తున్నటువంటి మాట. ఇది అర్థం కాకపోతే మీ భాషలో మేము కూడా చెప్తాం.